జగిత్యాల రూరల్ మండలం హనుమసిపేట గ్రామ శివారులో కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభం కల్వర్టుకు ఢీకొని బోల్తాపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామానికి చెందిన నవనీత్, జగిత్యాల అర్బన్ మండలం పెరకపల్లెకు చెందిన సాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నవనీత్, సాయి తేజ, సృజన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. కారు నుజ్జు అయి అందులోనే ఇరుక్కుపోయారు. స్థానికులు కష్టపడి ముగ్గురిని బయటకు తీసి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నవనీత్, సాయి తేజ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సృజన్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈరోజు జగిత్యాల జిల్లా రూరల్ మండలం పెరకపల్లి గ్రామ సమీపంలో దురదృష్టవశాత్తు ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగింది. స్విఫ్ట్ డిజైర్ కారు TS02 FH 72T8 స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తూ వస్తున్న క్రమంలో ఒకటి రోడ్ డౌన్ ఉన్నది, కాజ్వే. ఆ కాజ్వే దగ్గర కార్ కంట్రోల్ తప్పి రోడ్డుకు గుద్దుకొని కంట్రోల్ తప్పిపోయి ఎలక్ట్రికల్ పోల్ గుద్దుకోవడం వల్ల పోల్ ఇరిగిపోయింది. అదే విధంగా కార్ కూడా రోడ్డు దిగి కింది పడిపోయింది, పల్టీ కొట్టింది. దాంట్లో కార్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడడం జరిగింది. అదే విధంగా వెనుక కూర్చున్న ఒక ఇద్దరు ప్యాసింజర్స్ సిలివేరు నవనీత్ కుమార్, అదే విధంగా అర్రం సాయి తేజ, వీళ్ళిద్దరు దురదృష్టవశాత్తు అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ఈ గాయపడ్డ వ్యక్తి సృజన్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఇమ్మీడియట్ గా మంచి ట్రీట్మెంట్ కోసం కరీంనగర్ పంపించడం జరిగింది. రూరల్ SI గారు మేము ఇక్కడ సంఘటనా స్థలంలో ఉన్నాం. ఇంజూర్డ్ పర్సన్ త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మిగతా ఇద్దరు చనిపోయిన వ్యక్తుల గురించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి